అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎంతమంది చూశారు? నేనైతే చూశానండి. సీరియల్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూసారో వీడియో కింద ఒక లైక్ చేసి సీరియల్ చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వస్తారా అయితే రౌడీల నుండి ఎస్కేప్ అయితే అవుతుంది. ఒకవైపు రౌడీలు, ఒకవైపు శైలేంద్ర ఇద్దరు ఎదురు పడతారు. వస్తారని నిజంగానే చంపేశారా లేదా అని రౌడీలను శైలేంద్ర ఎంక్వైరీ చేస్తారు. ఎలాగైతే రౌడీలు శైలేంద్రని డైవర్ట్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకెవరిని అడగకుండా శైలేంద్ర దగ్గర రౌడీల మాట కూడా తీసుకుంటారు. కానీ శైలేంద్రకి ఎక్కడో ఒక చోట వస్తార బ్రతికే ఉంది, తను చూసింది నిజంగా వస్తారనే అని అనుకుంటాడు. కానీ రౌడీలు వాళ్ళ శైలేంద్రని మాట తీసుకుంటారు. ఇంకెవరి దగ్గర అడగకుండా నిజంగానే వాళ్ళు వస్తారని చంపారు అని నమ్మిస్తారు. అక్కడ నుండి నేరుగా శైలేంద్ర రంగా వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. సో అక్కడ రంగాని చూసి శైలేంద్ర మళ్ళీ షాక్ అవుతాడు, కొంచెం టెన్షన్ కూడా పడతాడు. బట్ రిషి అక్కడ శైలేంద్ర రావడం చూసి వస్తారై లోపల నుండి బయటికి వస్తుంటే ఎలాగైనా శైలేంద్ర నుండి వస్తారని చూడకుండా చేయాలనేసి అక్కడ జరిగే సీన్ అండ్ రిషి ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. శైలేంద్ర నుండి వస్తారని కనబడకుండా కాపాడుతాడు. అక్కడ రిషి అండ్ వస్తార మధ్య జరిగే కాన్వర్జేషన్ అండ్ చిన్న సీన్ అయితే చాలా బాగుంది. అసలు మిస్ అవ్వకండి, టీవీలో అయితే ఖచ్చితంగా చూడండి. శైలేంద్ర నిజంగానే అతను రిషి కాదు రంగా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి సరోజ గురించి, పెళ్లి చూపుల గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. సో దానికి రంగా అయితే నన్ను ఎందుకండి ఎంక్వైరీ చేయడం, మా మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను నిన్ను అనేసి డైరెక్ట్గా వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే శైలేంద్రని తీసుకుని బయలుదేరుతాడు. ఎందుకంటే అక్కడే ఎక్కువసేపు శైలేంద్ర ఉంటే వసుధారని చూసే ప్రమాదం ఉందనేసి రిషి ముందుగానే కనిపెడతాడు. ఏదో విధంగా శైలేంద్రని మాటల్లో పెట్టి సరోజ వాళ్ళ ఇంటికైతే శైలేంద్రని తీసుకొని రిషి వెళ్ళిపోతాడు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.